రష్యా మరోసారి తన అణుశక్తి ప్రదర్శనతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈసారి సముద్ర మార్గంలో దూసుకెళ్లే మానవ రహిత అణు డ్రోన్ పోసైడాన్ ను విజయవంతంగా పరీక్షించినట్లుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఈ డ్రోన్ అణుశక్తితో నడిచే అత్యాధునిక అండర్ వాటర్ వెహికల్ గా పేర్కొన్నారు. పోసైడాన్ ప్రత్యేకతలు పుతిన్ వెల్లడించిన వివరాల ప్రకారం పోసైడాన్ ఒక న్యూక్లియర్ పవర్ అండర్ వాటర్ డ్రోన్. ఇది మానవ రహితంగా పనిచేస్తుంది. సముద్ర గర్భంలోనే సుదీర్ఘ లక్ష్యాలను చేరుకోగలదు. ఈ డ్రోన్ ను ఇంటర్సెప్ట్ చేయడం లేదా గుర్తించడం దాదాపు అసాధ్యం అని రష్యా పేర్కొంది. సముద్ర తీర ప్రాంతాలపై, పోర్టళ్లపై లేదా శత్రు దేశాల నావికా దళంపై దాడులు చేయడానికి ఇది ప్రత్యేకంగా రూపొందించుకుంది. అణుశక్తితో నడిచే వ్యవస్థ పోసైడాన్ లో అమర్చిన న్యూక్లియర్ పవర్ యూనిట్ దీన్ని చాలా కాలం పాటు సముద్రంలో నడిపే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఇంధన మార్పులు లేకుండా ఇది వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఈ సాంకేతికత రష్యా సైనిక శక్తిలో కొత్త మైలురాయిగా భావిస్తున్నారు. ఇటీవల వరుసగా ఆయుధ పరీక్షలు. ఇది రష్యా ఈ వారం నిర్వహించిన రెండో ప్రధాన అణు ఆయుధ పరీక్ష. కొన్ని రోజుల క్రితమే రష్యా బ్యూరోవెస్నిక్ న్యూక్లియర్ పవర్డ్ క్రూయిజ్ మిసైల్ ను కూడా విజయవంతంగా ప్రయోగించింది. వరుసగా ఇలాంటి పరీక్షలు నిర్వహించడం ద్వారా రష్యా పాశ్చాత్య దేశాలు తన సైనిక ఆధిపత్యాన్ని మరోసారి చాటుతుందంటూ ప్రపంచ స్పందన. అమెరికా, నాటో దేశాలు రష్యా ఈ అణు ఆయుధ ప్రయోగాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అణుశక్తి ఆధారిత డ్రోన్లు, మిసైళ్ల వల్ల ప్రపంచ భద్రతకు ముప్పు పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే రష్యా మాత్రం ఈ ప్రయోగాలు దేశ రక్షణ కోసం మాత్రమేనని స్పష్టం చేస్తున్నాయి. పోసైడాన్ డ్రోన్ ప్రయోగంతో రష్యా అణు ఆయుధంలో మరో కొత్త దశలోనికి ప్రవేశించింది. సముద్ర గర్భంలోనూ దాడి చేసే సామర్థ్యాన్ని సంపాదించుకోవడం ద్వారా ఆ దేశం తన సైనిక శక్తిని మరింత బలపరుచుకుంది. రాబోయే రోజుల్లో ఈ దూకుడు ప్రపంచ శాంతి సమీకరణాలను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి.